పునరుద్ధానుడు గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరణమును జయించిన దేవుడు, సజీవుడైన దేవుడు, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన పునరుద్ధాన దినాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి ఈ పునరుద్ధాన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు ఈ దినాన మనకిస్తున్న వాగ్దానం, మోషేకు తోడై ఉన్నట్లు దేవుడు నీకు కూడా, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరికీ దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నీకును నీకు తోడై ఉంటా. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మోషేకు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉండే దేవుడు. అయితే ఈ వాక్యం యొక్క సందర్భం 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో మోషే ద్వారా దేవుడు వారందరినీ నడిపించి, మోషే ప్రభువునందు నిద్రించిన తరువాత కనాను దేశంలోనికి వారిని తీసుకెళ్లే బాధ్యత యెహోషువ గారికి అప్పచెప్పారు. అయితే కనాను దేశంలోకి వెళ్లే ముందు, యోర్దాను నది దాటక ముందు రూబేనీలు, గాదీలు, మనష్య అర్ధగోత్రపు వారు మేము యువతల వైపు ఉంటామని మోషే గారితో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే దేవుడు ఒప్పుకున్నారు, మోషే గారు కూడా అలాగే అన్నారు. అయితే యెహోషువ అన్నారు, మీరు యుద్ధ సన్నద్ధులైన వారు మాతో పాటు రండి, వృద్ధులు, బాలురు, ఆడవారు ఆ దేశంలో ఉండిపోవచ్చు, యోర్దాను నది అవతల ఉండిపోవచ్చు. ఎందుకు అనంటే మేము వెళ్తున్న ఆ కనాను దేశంలో శత్రువులను జయించుటకు మిగతా గోత్రముల వారు ఆ దేశమును దేవుడు చెప్పినట్లుగా విభజించుకున్నటకు, ఆ కార్యము జరిగే వరకు మీరు వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి అన్నప్పుడు ఆ రూబేనీలు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వారు చెప్పిన మాట, యెహోషువ మోషే మాట విన్నట్టు నీ మాట కూడా మేము వింటాం, అంతేకాదు మోషేకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. మోషేకు తోడుగా ఉన్నట్లంటే మోషే ఎన్ని సమస్యలు వచ్చినా ఫరో దగ్గర నిలబడిన దగ్గర నుంచి నెబో పర్వతం ఎక్కేంత వరకు, ఈ అరణ్య యాత్రలో ఎర్ర సముద్రం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రజలందరూ సమస్య వైపు చూస్తే మోషే మాత్రం దేవుని వైపు చూశాడు. సమస్య వైపు చూడలేదు. దేవుని వైపు చూచుట వలన, ఆ నమ్మిక ఉంచుట వలన దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు. ప్రతి సమస్య పరిష్కరించబడింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు తోడుగా ఉండాలి అని అంటే కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా నువ్వు మనుషుల వైపు తిరగకూడదు, దేవుని వైపు తిరగాలి. దేవుని మీద నీ బరువేయాలి, దేవునికి బాధ్యత అప్పచెప్పాలి, దేవుని వైపు చూడాలి. అప్పుడు నీ ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మనుషులు తోడు ఎందుకు పనికిరాదు, దేవుని తోడు నీ ఆఖరి శ్వాస వరకు నీకు తోడుగా ఉంటుంది. అంతేకాదు మరణానంతరం కూడా నిన్ను పరలోకానికి చేర్చుతుంది. ఆయన తోడుగా ఉంటే అన్నీ ఉన్నట్టే, మనుషులు తోడుగా ఉంటే ఏమీ లేనట్టే. అదే మాట ఈ 3 గోత్రపు వారు యెహోషువకు చెప్తున్నారు. మోషే తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. యెహోషువ ఈ దినాన అదే మాట దేవుడు మనతో చెప్తున్నాడు. మోషేకు తోడుగా ఉన్నట్టు, యెహోషువకు తోడుగా ఉన్నట్లు నేను మీకు కూడా తోడుగా ఉంటాను. మీరు నా మీద ఆధారపడండి, మీరు నా వైపు చూడండి, నా మీద విశ్వాసం ఉంచండి, నా మీద నమ్మకం ఉంచండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. ఏం చేద్దాం నా సహోదరి, సహోదరుడా? దేవుని వైపు ఆధారపడదామా, మనుషుల మీద ఆధారపడదామా? ఒకటే మాట, దేవుని మీద ఆధారపడితే
దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక జనములకు ఆశీర్వాదకరముగా చేయునుగాక. ఈ దినం పునరుద్ధాన దినం. దేవుని ఆలయానికి వెళదాం. సియోన్లో నుండి దిగివచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించి గణపరచునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.